దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు 27వ అధ్యాయము 8వ వచనములో, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. దేవుని బిడ్డలారా, నీవు ఏ ఇల్లునైతే విడిచి తిరుగుతూ ఉన్నావో ఆ ఇల్లు విడిచి తిరుగువాడంట ఆ గూడును విడిచి తిరుగు పక్షితో సమానమంట. ఎప్పుడైతే ఆ పక్షి తన గూడును విడిచిపెడుతుందో ఆ గూడు పాడైపోతుంది. పాడైపోయినటువంటి ఆ గూడు నివాసానికి యోగ్యముగా ఉండదు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా నీవు ఏ ఇల్లునైతే విడిచి తిరుగుతూ ఉన్నావో పక్షి గూడు ఎలాగైతే ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. నివాసానికి ఇల్లు లేనటువంటి జీవితముగా నీ జీవితము ఉండబోతుంది. అంతేకాకుండా దేవుని మందిరమును విడిచి నువ్వు తిరిగినప్పుడు కూడా నీ బ్రతుకు అలాగే ఉండిపోతుంది. దేవుని బిడ్డలారా, కానీ నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నీవు కార్యం చూస్తావు. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. గూడు విడిచినటువంటి పక్షితో సమానము అన్నట్టుగా పక్షికి గూడు ఉండకపోవచ్చు, కానీ నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేసి, నీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి, నీ ఆత్మీయుల మీద తిరుగుబాటు చేసి, నీ సేవకుని మీద నువ్వు తిరుగుబాటు చేసి అటు ఇటు తిరుగుతున్నావు కావచ్చు. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. నీ తల్లిదండ్రులకు నువ్వు తిరుగుబాటు చేసావా? నీ సేవకుడికి చేసావా? దేవుడికి చేసావా? ఆయన వైపు తిరగండి, వారి వైపు మీరు తిరగండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు ఆయన వైపు మారు మనసు నుండి తిరుగుతారో, లేక యెహోవా తట్టు మీరు తిరుగుతారో, మీ జీవితంలో జరిగే కార్యము. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. దేవుని బిడ్డలారా, గూడు లేనటువంటి పక్షి జీవితము క్షీణించిపోతూ ఉంటుంది. ఎక్కడ దాక్కుందామన్నా, ఎక్కడ కూర్చుందామన్నా, ఎక్కడ పడుకుందామన్నా కూడా తనకు గూడు ఉండకపోవడం వలన తనకి అనారోగ్య పాలైపోతుంది. చివరికి అది క్షీణించిపోయి మరణిస్తుంది. ఎందుకంటే గూడు లేకుండడం వలన గాలి వానల చేత అది కొట్టబడతా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మారు మనసు పొంది నువ్వు నీ దేవుని వైపు, నీ సేవకుని వైపు నువ్వు తిరిగినప్పుడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. నీకు గూడు అనేది లేక నీ నివాసాన్ని విడిచిపెట్టి నువ్వు అనవసరంగా అటు ఇటు తిరుగుతున్నావు. నీ ఆరోగ్యము పాడైపోయింది, నీ జీవితము పాడైపోయే పరిస్థితికి వచ్చి ఉన్న దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకు మరలా ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. నీకు ఆయన సత్య సమాధానములు కలగజేస్తానంటూ ఉన్నాడు. ఆయన మరలా సమృద్ధిగా నిన్ను ఉంచుతానంటూ ఉన్నాడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటూ ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు కోల్పోయినవన్నింటినీ కూడా తిరిగి పొందుకున్నారని వాక్యం సెలవిచ్చిన రీతిగా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనక నమ్మదగిన దేవుని వైపు మారు మనసు పొంది ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే సరిలేని నీ జీవితాన్ని ఆయన మరలా సరిచేస్తా ఉన్నాడు. కోల్పోయినటువంటి ఆరోగ్య పరిస్థితులన్నింటినీ కూడా మరలా నీకు ఆయన ఆరోగ్యమును కలిగజేస్తా ఉన్నాడు. నీ కుటుంబంలో ఐక్యత కోల్పోయినవేమో, నీ కుటుంబంలో సమాధానం కోల్పోయినవేమో, నీ సంఘముతో నీ దేవుడితో నీకు సమాధానము లేకుండా, దేవుడు సహవాసం అనేది లేకుండా వాటన్నిటిని నువ్వు కోల్పోయిన కావచ్చు. మారు మనసు పొంది నువ్వు ఆయన వైపు తిరుగు. దేవుని బిడ్డలారా, నీకు సమాధానము, ఐక్యత, సంతోషము, ఆరోగ్యము, సహవాసమును కూడా ఆయన నీకు కలగజేస్తానంటున్నాడు. ఏదైతే నీ జీవితంలో కోల్పోయినవో వాటన్నిటిని కూడా నీవు మరలా తిరిగి పొందుకుంటావు అని చెప్పేసి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎప్పుడు మీ జీవితంలో జరుగుతాయి అంటే మారు మనసు నుండి ఆయన వైపు తిరిగి సంపూర్ణ విధేయత మీరు చూపించినప్పుడు మీ ఇంట కలిమియు సంపద కూడా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వేవైతే కోల్పోయినావో
వాటన్నిటిని నువ్వు తిరిగి పొందుకోవాలంటే నీవు ఏ ఇల్లునైతే విడిచిపెట్టి ఉన్నావో, ఏ సేవకుని విడిచిపెట్టి ఉన్నావో, దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టి ఉన్నావో, నువ్వు తిరుగుబాటు చేసి ఉన్నావో, మరలా నువ్వు వారి వైపు తిరుగుము. నీవెప్పుడైతే మరలా వారి వైపు మారు మనసు పొంది బుద్ధి తెచ్చుకొని సంపూర్ణ విధేయత చూపి తిరుగుతావో, నీకు ఆరోగ్యమును, నీకు స్వస్థత, నీకు సమాధానము, నీకు సహవాసము, నీకు సంతోషము, కలిమియు, సంపద కూడా నీ ఇంట ఉంటుంది దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినదంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అటువంటి ఆశీర్వాదం కూడా దేవుడు నీకు అనుగ్రహింపజేస్తా ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఈ దినమున. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనములో, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుని బిడ్డలారా, దేవుని వైపు మీరు తిరిగినప్పుడు, లేదా మీ సేవ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారో, మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోల్పోయారో, మీ కుటుంబ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయినారో, ఆత్మీయంగా మీరు ఏదైతే కోల్పోయినారో, దేవుని వైపు మీ 2 చేతులెత్తి, మీ కళ్ళులెత్తి ఆయన వైపు తిరిగి మీరు ప్రార్థించినప్పుడు మీ జీవితంలో యోబుకు ఏ రీతిగానైతే 2 పూర్వము కలిగిన దానికంటే 2 అధికమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మీకు, మీ కుటుంబానికి, సంఘానికి ఆయన నిండాలుగా అనుగ్రహించును గాక.